Welcome to VB Master English class. Technique number 21. Past wanted to. పాస్ట్లో వాంటెడ్ టు అనేది ఎలా యూజ్ చేయాలని, ఏదైనా పని చెయ్యాలనుకున్నాను అనే అర్థంతో వాంటెడ్ టు వాడాలి. దీని ఫార్ములా సబ్జెక్ట్ వాంటెడ్ టు ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని రూల్స్ చూస్తే ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్ ఓన్లీ వాంటెడ్ టు, అంటే పాజిటివ్లో మాత్రమే వాంటెడ్ టు వాడాలి. ఇన్ నెగటివ్స్ డిడ్ నాట్ వాంట్ టు వెర్బ్ వన్, అంటే వాంటెడ్ టు అని వాడకూడదు, డిడ్ని బట్టి పాస్ట్ అనుకోవాలి. డిడ్ నాట్ టు వాంట్ టు వెర్బ్ వన్. నెక్స్ట్ ఇన్ క్వశ్చన్స్ డిడ్ వాంట్ టు వెర్బ్ వన్. సో ఇలా ఓన్లీ పాజిటివ్స్లో మాత్రమే వాంటెడ్ టు కనిపిస్తుంది, నెగటివ్స్ క్వశ్చన్స్లో వాంట్ టు అని కనిపిస్తుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్స్ పాటిస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వారు ఆ ఇల్లు అమ్మాలనుకున్నారు. దే వాంటెడ్ టు సెల్ ద హౌస్. నెగటివ్, వారు ఆ ఇల్లు అమ్మాలనుకోలేదు. దే డిడ్ నాట్ వాంట్ టు సెల్ ద హౌస్. QY ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వారు ఆ ఇల్లు అమ్మాలనుకున్నారా? డిడ్తో స్టార్ట్ చేయాలి. డిడ్ దే వాంట్ టు సెల్ ద హౌస్? నెక్స్ట్ QW WHH టైప్. వారు ఆ ఇల్లు ఎందుకు అమ్మాలనుకున్నారు? సో దీని ముందు వై పెడతాం. వై డిడ్ దే వాంట్ టు సెల్ ద హౌస్? సో ఇలా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. సరే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నేను నిన్న రావాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు కమ్ ఎస్టర్డే. వారు అతన్ని అడగాలనుకున్నారు. దే వాంటెడ్ టు ఆస్క్ హిమ్. రాము వెళ్ళాలనుకున్నాడు. రాము వాంటెడ్ టు గో. ఆమె దాన్ని కొనాలనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు బై ఇట్. సో నెగిటివ్స్కి వచ్చే లోపల డిడ్ నాట్ వస్తుంది, వాంట్ టు వస్తుంది. నెక్స్ట్, వారు అతన్ని తిట్టాలనుకోలేదు. దే డిడ్ నాట్ వాంట్ టు స్కోల్డ్ హిమ్. నేను ఆమెను పంపించాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు సెండ్ హర్. సో ఇది నెగిటివ్. నెక్స్ట్, వారు అతన్ని పట్టుకోవాలనుకున్నారా? డిడ్ దే వాంట్ టు క్యాచ్ హిమ్. ఆమె ఆ పండ్లు తినాలనుకుందా? డిడ్ షీ వాంట్ టు ఈట్ ద ఫ్రూట్స్. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? వాట్ డిడ్ యూ వాంట్ టు సే. ఆమె ఎంత డబ్బు ఇవ్వాలనుకుంది? హౌ మచ్ మనీ డిడ్ షీ వాంట్ టు గివ్. సో ఇలా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దాం. డిడ్ యూ వాంట్ టు బై ఇట్. నువ్వు దాన్ని కొనాలనుకున్నావా? ఎస్, ఐ వాంటెడ్ టు బై ఇట్. అవును, నేను దాన్ని కొనాలనుకున్నాను. డిడ్ యూ వాంట్ టు సెల్ ఇట్. నువ్వు దాన్ని అమ్మాలనుకున్నావా? నో, ఐ డిడ్ నాట్ వాంట్ టు సెల్ ఇట్. లేదు, నేను దాన్ని అమ్మాలనుకోలేదు. వాట్ డిడ్ యూ వాంట్ టు సే. నువ్వేం చెప్పాలనుకున్నావు? ఐ డిడ్ నాట్ వాంట్ టు సే ఎనీథింగ్. నేను ఏమీ చెప్పాలనుకోలేదు. సో వెన్ డిడ్ షీ వాంట్ టు గో. ఆమె ఎప్పుడు వెళ్ళాలనుకుంది? షీ వాంటెడ్ టు గో ఎట్ 8 o'clock. ఆమె 8 గంటలకి వెళ్ళాలనుకుంది. వేర్ డిడ్ దే వాంట్ టు గో లాస్ట్ ఇయర్. వారు లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? దే వాంటెడ్ టు గో టు ఊటీ లాస్ట్ ఇయర్. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఊటీకి వెళ్ళాలనుకున్నారు. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే వీ కెన్ యూస్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.